అదే నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్. కలకత్తా నుంచి కొలంబో పారిపోతుండగా కలకత్తా ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కొడాలి నాని పైన ఎప్పటి నుంచో లుకౌట్ నోటీసులు ఉండడంతో ఎయిర్పోర్ట్ అధికారులే కొడాలి నాని గురించి పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కలకత్తా చేరుకొని నానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొడాలి నాని పైన ఒక మద్యం కేసే కాకుండా వివిధ రకాల కేసులు, అంటే మల్టిపుల్ కేసెస్ లో కొడాలి నాని నిందితుడిగా ఉన్నారు. ఈ రోజు కలకత్తా నుంచి విజయవాడ తరలించే అవకాశం ఉంది. అయితే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే చెవిరెడ్డి కూడా బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబోలో ఏముంది, వైసీపీ నాయకులంతా ఎందుకు వరుసగా కొలంబోకి వెళ్తున్నారు, వెనకాల కారణాలు ఏంటి అనే అనుమానాలు అందరికీ వెలువడుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఊహాగానాలు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. వీరందరూ అక్రమంగా సంపాదించిన ధనాన్నంతా కూడా హవాలా రూపంలో కొలంబోకి చేర్చి అక్కడ డాలర్లుగా మార్చి ఇక్కడ నుంచి వివిధ దేశాలకు వెళ్లి తలదాచుకోవడానికే వీరందరూ కొలంబో ప్రయాణం చేస్తున్నట్టుగా కొన్ని అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. అయితే అక్కడ ఎయిర్పోర్ట్ లో అధికారులు వీళ్ళని ఆపకుండా కొన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకున్నట్టుగా కూడా అనుమానాలు వెలువడుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం కొడాలి నాని హార్ట్ సర్జరీ పేరు మీద అమెరికా ప్రయాణం చేసి తర్వాత వాయిదా వేసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికే హార్ట్ సర్జరీ పేరుతో అమెరికా చెక్ చేయడానికి ఒక డ్రామా వేసినట్టుగా కూడా అనుమానాలు వెలువడుతున్నాయి.